హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి టీసీఎస్ అట్లాస్ హైరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టీసీఎస్ వాళ్ళు ఏంటంటే స్మార్ట్ హైరింగ్, అట్లాస్ హైరింగ్, టీసీఎస్ ఎన్క్యూటీ అనేసి 3 రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన వీడియోస్లో మనం టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ స్మార్ట్ హైరింగ్ గురించి అయితే చెప్పేశాము. అండ్ టుడే వచ్చేసి టీసీఎస్ అట్లాస్ హైరింగ్, అది కూడా లాస్ట్ డేట్ వచ్చేసి సండే Feb 1. ఓకే, దట్ ఈస్ ద లాస్ట్ డేట్. ఎవరైతే అంటే దీనికి ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఎలిజిబులే. అంటే ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉందనుకో, మీకు 2 years కెరీర్ గ్యాప్ ఉందనుకో, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో వాళ్ళు కూడా ఎలిజిబులే. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, ఏ గ్రాడ్యుయేట్ అయినా ఎలిజిబులే. అండ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళల్లో మాత్రం MA MSc ఈ 2 people మాత్రం ఎలిజిబుల్. బట్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ బీకామ్ BSc వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట టీసీఎస్ అట్లాస్ హైరింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ 2 years వరకు కెరీర్ గ్యాప్ ఉంది అంటే మీకు ఒక 24 months కెరీర్ గ్యాప్ ఉంటే దానికి రీజన్ ఏంటో చెప్తే చాలు. వాళ్ళకి ఎక్సీడ్ నాట్ మోర్ దాన్ ఎక్సీడ్ అంటే దానికన్నా ఇంకా కొంచెం పెరగకూడదు అనమాట. ఒక 2 years కెరీర్ గ్యాప్ ఉందంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ హైరింగ్స్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఓకే, త్వరగా అప్లై చేసుకోండి. February 1 ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి మొత్తం ఒకసారి వీడియోలో చూసేద్దాం. దానికన్నా ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక్కడైతే టీసీఎస్ అట్లాస్ హైరింగ్ అయితే నేను చూపిస్తున్నాను కదా. రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. స్టేటస్ వచ్చేసి ఓపెన్లోనే ఉన్నాయి. 1 Feb 2026 సండే ఇస్ ద లాస్ట్ డేట్. టెస్ట్ డేట్ వచ్చేసి 23 February 2026 మండే. అంటే మనకు క్లోజ్ అయిన తర్వాత నుంచి మండే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. మండే ఇస్ ద ఎగ్జామ్ డేట్. అండ్ అట్లాస్ హైరింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎవరైతే డేటా సైన్స్, అనలిటిక్స్ అండ్ బిజినెస్ కన్సల్టింగ్ ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్ కానీ, అనలిస్ట్, బిజినెస్ కన్సల్టింగ్ ఇలాంటి డేటా రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, డేటా ఇంజనీరింగ్ అలాంటి జాబ్స్ వాటికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు MSc అయితే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఏదో ఒకటి అయితే ఉండాలి. కంపల్సరీ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. మీ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సింప్లీ ఫస్ట్ మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే లాగిన్ టు ది TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్, రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ ఏ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ సినారియో ఏ ఇచ్చాడు చూడండి. ఐటీ కేటగిరీ అయితే ఐటీ కేటగిరీ అని సెర్చ్ చేసి ఐటీ కేటగిరీని క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకొని డ్రైవ్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ TCSకి అప్లై చేశారు, రిఫరెన్స్ ఉందంటే రిఫరెన్స్ ఐడితో అప్లై చేసుకోండి. ఇన్ సెంటరా ఆన్లైన్ అని మీరే చెక్ చేసుకోండి. సెంటర్ ఓకే, ఆన్లైనే పెట్టుకోండి మోస్ట్లీ. అండ్ ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్కి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ టెస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. టెస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ఆల్ సెమిస్టర్స్ ఆఫ్ 60% ఉండాలి CGPA. ఇక్కడ నేను చెప్పాను కదా, హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఫుల్ టైమ్ ఆఫ్ మాస్టర్ సైన్స్. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళు. ఓకే, గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓకే వుడ్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఇక్కడ మీకేం MCA ఉండాలి అని కాదు, మీ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ ఉండాలి. ఓకే, అది ప్రిఫరబుల్ అనమాట. ఓకే, బ్యాక్లాగ్స్, అరియర్స్, candidates having up to 1 backlog may appear for the selection process. ఓకే, అండ్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏం గ్యాప్ ఉన్నా కూడా 24 months వరకే ఉండాలి. నాట్ ఎక్సీడ్ దెన్ 24 months. ఒకవేళ ఉంటే దానికి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బీ కన్సిడర్డ్. ఓపెన్ స్కూలింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఓకే, బట్ 2 years మినిమం ఉండాలి. ఓకే, 2 years వరకే ఉండాలి. అండ్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకోండి. ఇక్కడ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ ప్రోగ్రామింగ్, వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకొని అప్లై చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. మోస్ట్లీ ఇది MA MSc అండ్ మీ గ్రాడ్యుయేషన్లో ఎనీ గ్రాడ్యుయేట్ అయినా ఉండొచ్చు. ఓకే, ట్రై టు అప్లై. BSc వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మనకి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనే ఉంది. బట్ స్ట్రీమ్ అయితే మ్యాథమెటిక్స్ ఉండాలి. ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you. Bye.